సో పేరు మార్పు బగ్గుమన్న కాంగ్రెస్, పార్లమెంటు ముందు కొత్త చట్టం, వికసిత భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ బగ్గుమన్న విపక్ష సభ్యులు. సో దీని పేరు మార్చారు. అంతకుముందు దీని పేరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని ఉండేదండి దీని పేరు అంతకుముందు. సో అప్పుడు పని దినాలు 100 రోజులుగా ఉండేవి. పని దినాలు 125 రోజులు మార్చారంట. మార్చి దీని పేరు వికసిత భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్గా పెట్టారు. అసలు యాక్చువల్గా నిజంగా మాట్లాడుకుంటే ఈ పని దినాలు అంటే ఉపాధి హామీ పథకం నిజంగా అమలవుతుందా? అప్పుడెప్పుడో మన్మోహన్ సింగ్ గారి హయాంలో తీసుకొచ్చారు. ఆ తర్వాత అది పెద్దగా ఎక్కడ కనపడతలేదు, పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు దీని పేరు మార్చారు. ఇక్కడ విషయం ఏంటంటే పేరు మార్చారా, మన్మోహన్ సింగ్ పేరుందా, లేకపోతే మహాత్మా గాంధీ పేరుందా, లేకపోతే మోడీ గారి పేరే పెట్టుకున్నారు అనేది జనాలకు అనవసరం. జనాలకు అవసరమైన విషయం ఏంటయ్యా అంటే, జనాలకు కావాల్సిన విషయం ఏంటయ్యా అంటే ఎన్ని రోజులు పనిదినాలు నిజంగా వస్తున్నాయి. ఒకప్పుడు 100 రోజులు పనిదినాలు హామీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వాటిని 120 రోజులకు చేస్తా అని చెప్తున్నారు. కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఈ పథకం కింద 125 రోజులు పని లభిస్తుందా? పని ఇచ్చే అవకాశం ఉందా? పని కల్పిస్తున్నారా? ఈ అంశాలు కదా మనం మాట్లాడుకోవాల్సింది. పేరుది ఏముంది, ఎవరికి కావాలి పేరు? ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు పెట్టినంత మాత్రాన ఏమి పని దినాలు వచ్చేవి, జనాలకి డబ్బులు వచ్చేవి. వేరే పేరు పెట్టినంత మాత్రాన వచ్చేవి. అంటే ఇక్కడ నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, పేరు మార్చడం వల్ల ఎవరికి ఉపయోగం? అందరూ తెగ పేర్లు మార్చుకుంటూ వెళ్తున్నారు. పేర్లు మారిస్తే ఏమవుతుంది? జనాలకు కావాల్సిందేంటి? పేర్లు మారుస్తున్నారు మీరు, దానివల్ల ఉపయోగం ఏంటి? ఈ అంశాలపైన కదా చర్చించాల్సింది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున వీళ్ళు విపక్షాలు ధర్నాలు చేశారు అక్కడ పార్లమెంట్ దగ్గర. మరి చెప్పాలి కదా కేంద్రం, ఎందుకు పేరు మార్చాం, పేరు మార్చడం వల్ల ఏంటి ఉపయోగం, ఇలాంటి అంశాలన్నీ చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం ఎంజీ నరేగా రద్దుపై పార్లమెంట్లో తీవ్ర గందరగోళం చేరుకుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా రద్దు చేసి దానికి బదులు వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్గా, అంటే దీని పేరు విబీజీ రామ్జీని తీసుకొచ్చే ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో పెట్టింది.